యాండోయ్ ఆగండి ఆగండి. ఓ పాలు ఇలా చూడండి. ఇది గోదావరి నది ఒడ్డున రాజమండ్రి దగ్గరలో ఒక అందమైన పల్లెటూరుకు సంబంధించిన ఒక అబ్బాయి కదండి. మరి చూసేద్దామా? ఎరా పనికి మళ్ళీ నా కొడక ఎప్పుడా ఫోన్ నొక్కుంటువేనా? ఏమన్నా బాగుపడేది ఉందా? నాన్నోయ్, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడు నాన్న. ఇంక కష్టాలన్నీ తీరిపోతాయి. స్వామి, నా కష్టాలన్నీ తీర్చేసావా స్వామి? ఇంకా మిగిలిన ఈఎంఐలు అన్నీ కట్టేస్తా. అమ్మకు ఒక గోల్డ్ చైన్ చేపిస్తా, మా లవర్కి గోల్డ్ రింగు. ఇంకా చూడు, లైఫ్ సెట్. ఇంకా పబ్బులు గిబ్బులు. ఇంకా ఈ జీవితానికి ఇది చాలు స్వామి. భయా, నువ్వు చెప్పిన అడ్రస్ వచ్చింది, దిగు. ఈ దెబ్బకి అంబానీ అంతటి వాణి అయిపోతా. అది అవదమ్మా. అరే ఏంట్రా ఇది? హాయ్ సార్. Hi. Hi, Amma. I'm your team lead. లక్ష్మి అన్న. ఈయనేంట్రా బాబు, నేనేదో క్యాజువల్ వంగితే నిజంగా ఉంచుతున్నాడు. Rama, వెళ్దాం. రీడ్ అయిపోయాడ్రా. ఇదేనమ్మా మన టీము. హాయ్. మెంటల్ కృష్ణ, రేపిస్ట్ వీడే. గుట్కా సాంబా, తమిళనాడులో మదురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. వీడే శేషురెడ్డి, సాడిస్ట్. ఆడపిల్లల్ని వేధిస్తూ వాడు చెప్పినట్టు వినకపోతే అతి దారుణంగా చంపేస్తాడు. రామ్మా, నీకు ఒక విచిత్రమైన టీం లీడ్ని పరిచయం చేస్తాను. ఊరి నాయను, ఈయనేంట్రా బాబు చేతబడి చేసి వాళ్ళ ఉన్నాడు. నాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి, నేను త్వరగానే నేర్చుకోగలను. మన మేనేజర్ గారు. హాయ్, వెల్కమ్ టు ద మోటార్. అబ్బా, ఏంటన్నా అది? హ్యాండ్ ఐరన్ రైటా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అబ్బా, ఇదేంట్రా బాబు, వీళ్ళు చూస్తే ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. నేను ఇక్కడ సర్వే అవ్వగలను లేను, చూద్దాం. గణేష్, అన్నా వస్తున్నా. గణేష్, ఇప్పుడు నీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో బాడీ గ్రూప్లో నువ్వు వెళ్తే నీకు లేబుల్స్, ఆ తర్వాత బంపర్ సెక్షన్, గణేష్ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. నేను కారు మెకానిక్, నాకు ఇవన్నీ చాలా ఈజీ. మస్తు షీట్స్ ఉన్నారా నీలో, రేపు చూసుకుందాం. గణేష్, బ్రో. లంచ్కి వెళ్దాంరా? లేదు బ్రో, తెచ్చుకోలేదు, నేను బయటకు వెళ్తా. ఏ కమాన్ మ్యాన్, నేను తీసుకొని వచ్చాను, రా వెళ్దాం. పర్లేదు బ్రో. పర్లేదురా, వెళ్దాం రా. గణేష్, అది చేసుకో.
రైస్ వేసుకో వద్దు బ్రో. రైస్ వేసుకో బ్రో వద్దు బ్రో. కర్రీ వేసుకో వద్దు బ్రో. కర్రీ వేసుకోమా వద్దులే అన్న. ఏమైంది బ్రో? మా అమ్మ గుర్తొచ్చిందండి. ఓకే, చాప్టర్ కంప్లీట్ చేసి వెళ్ళిపో. దీనమ్మ ఇప్పుడు వచ్చిందేంటి ఎర్రరా? ఇప్పుడు మనవాడు ఏమంటాడేంటో. పిలుద్దామా వద్దా? అశోక్ ఒకసారి రావా? అబ్బా ఇప్పుడు ఏమంటాడు ఏంటో. ఏంటి గణేష్, ఏదో మెకానిక్ అన్నావు, ఏదో పీకినా అన్నావు. ఇదా నువ్వు నేర్చుకుంది? ఇలా అయితే కష్టం. చూసుకుంటా అన్నా. అబ్బా ఇదేంటి ఎలా జరిగింది? అందరితో నీ మాటలు పడాల్సిన అవసరం నాకేముంది? నేను ఇంకెళ్ళిపోతా. అమ్మా నాకు ఇది అవ్వడం లేదమ్మా, నేను వచ్చేస్తా ఇంక ఇంటికి. అవునమ్మా, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు. గణేష్, సరే నేను ఉంటా. ఏం పర్లేదు గణేష్, మేము కూడా ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళమే. ఏం టెన్షన్ పడకు, ఓకేనా? హాయ్ గణేష్, ఏం చేస్తున్నావు? హే హాయ్. ఎంతసేపు వర్కేనా? రా రిఫ్రెష్మెంట్కి వెళ్దాం. వచ్చేసి వస్తున్నా. చెప్పు గణేష్, ఎలా అవుతుంది? ఏమవుతుంది బ్రో, ఫస్ట్లో అంతా ఈజీ అనుకున్నా కానీ చాలా కష్టంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. పర్లేదు, అంత ఆలోచించకు, అంత నీట్గా ఏం ఆలోచించకు. ఏమో ప్రొబేషన్ వర్క్ కూడా ఉంటాను లేదని భయం వేస్తుంది. పాజిటివ్గా ఆలోచించు గణేష్, ఏదైనా మన మంచికే కదా. మనది మంచి టీం, మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రై చేస్తా బ్రో, ఏమవుతుంది ఏమో. చలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నా. ఎంత అయింది? 40 అన్నా. ఏంటి పర్స్ ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు? ఎలాగా? లేవనుకుంటా. అన్న తీసుకో. గణేష్ పద అయితే. అబ్బా చూస్తుండగానే 3 months అయిపోయింది. ఇప్పుడు అట్లా ఏం చేయాలి ఏంటో. ఈరోజే మీటింగ్ కూడా ఉంది. హాయ్ అమ్మ గణేష్, మీటింగ్ రిక్వెస్ట్ చూసుకున్నావా? నా చూసుకున్నా. పద వెళ్దాం. నేను 2 minutes అయిన తర్వాత పిలుస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్ సార్, ప్లీజ్ సిట్. ఓకే, గణేష్ సంగతి ఏంటి? బయటే ఉన్నాడు సార్, వెయిట్ చేస్తున్నాడు. రిపోర్ట్ సంగతి ఏంటి? ఎలా ఉంది తన పర్ఫార్మెన్స్ ఏంటి? గణేష్, హాయ్ గణేష్. అన్న హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఫైన్ అన్న. So this is regarding about your probations. So we will be reviewing about your productivity and quality which have been done for 3 months. So I think you can see the screen over here. Shall we go through it? Can you please rotate the screen? This is your productivity.
ఫైనల్లీ పనికిమాలినాడు కాస్త పనికొచ్చేవాడు అయ్యాడండి. జీవితంలో మనకు చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కొన్ని మన మనసుకు ఆనందాన్ని కలిగిస్తే, కొన్ని మనకు బాధని భయాన్ని కలిగిస్తాయి. ప్రతి సిచ్యువేషన్ మనకి ఏదో ఒకటి నేర్పాలని చూస్తుందండి. మనకి ఎదురైన ప్రతి సిచ్యువేషన్ నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన జీవితంలో మార్పు స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ఈ 3 నెలల్లో చాలా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. వాటి నుంచి చాలానే నేర్చుకున్నా, తెలుసుకున్నా కూడా. నన్ను మొదట్లో బాగా ఇన్స్పైర్ చేసిన మాట ఒకటి ఉందండి. జీవితంలో తప్పులు జరగడం సాధ్యమే, వాటిని చూసి భయపడకూడదు, నీ ప్రయత్నాన్ని ఆపకూడదని మా సీనియర్ చెప్పిన మాట. ఎదుటివారు ఎవరైనా సరే వాడి పరిస్థితిని మనం అర్థం చేసుకొని మన వంతు ఎలా హెల్ప్ చేయాలని ఒకరి నుంచి. టీం అంటే ఒక కుటుంబం లాంటిది, అందరూ మన వాళ్ళే. వేరే ఊరి నుంచి వచ్చినంత మాత్రాన మనమేం ఒంటరివారం కాదని, ఇక్కడ మనమంతా ఒకే కుటుంబం అని ఒకరి నుంచి. ఇలా ఎన్నో నేర్చుకుంటూనే ఉంటానండి. ఇదండి ఆ గోదావరి కుట్రోటి కథ. కాదు నా కథ. ఇంక వెళ్ళొస్తాను.